ఇప్పుడు కూడా పాలకాన్ని నడిపించడానికి ప్రవేశిస్తున్నాం అన్నాడు. ఇక పరిస్థితి ముందు చతుర్థ గారి లేఖ భాగంలో అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాము. మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వాటిని వెతకడు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవునిలో దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆమేన్. ఈ యొక్క సంబంధం లేఖనాలు ఉండే ముందు విచ్చిన మనకు హెచ్చరిక క్షమాపణ కలుగులాను వాక్యమును భక్తితో స్వామికి తన దేవుడు జ్ఞానాలను ప్రార్థించుకున్నాము. అయితే ప్రార్థన చేయవలసిందిగా సహోదరు మహేష్ గారిని ప్రార్థించవచ్చు. త్వరలోకి నేను పరిపాలన చేస్తున్నాం. గొప్ప తండ్రి, ఇంతవరకు తండ్రి మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ సంబంధంగా చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లుగా ఇచ్చిన గొప్ప అవకాశం ఎంతో కృతజ్ఞతలు తండ్రి. ఇది తండ్రి సమయం తండ్రి, మేము బాగా పాడి మహిమపరచుండగా ఆ మహిమ గంతా మీ దగ్గరే పొందాలని కోరుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సమయం తండ్రి మీ వాక్యం మహిమపరచుండగా ఇదిగో తండ్రి బోధించబోయే సహోదరులతో ఆశ్రమించి బలపరిచి దీవించండి తండ్రి. వాక్యాన్ని తండ్రి మాకు సరైన విధంగా తండ్రి బోధించి ఇదిగో తండ్రి యొక్క గ్రంథం తండ్రి ఉన్నట్లుగాను ఇదిగో తండ్రి మాకు తేటపరిచినట్లుగాను అతని కావాల్సిన మంచి ఆత్మీయ జ్ఞానం దయచేయండి తండ్రి. ఇరుగు తండ్రి మేము వేయబడే వారంగా ఇదిగో తండ్రి వాక్యాన్ని తండ్రి హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం తండ్రి మనం జీవిస్తూ ఇదిగో తండ్రి ఆత్మీయంగా ఎదుటకు మాకు సహాయపడినట్లుగా తండ్రి వాక్యాన్ని ఆశ్రయించండి, బలపరచండి తండ్రి. వాక్యాన్ని తండ్రి మేము వినేటటువంటి వారంగా తండ్రి ఉన్నట్లుగా మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇంకా అనేక మంది రాలేకుండగా ఇదిగో తండ్రి త్వరగా అనిపించి ఇదిగో తండ్రి వాక్యాన్ని వినేటప్పుడు తండ్రి వాళ్ళకి మాకు సహాయం దయచేయండి తండ్రి. అడిగిన తండ్రి యేసుక్రీస్తునామములో అడిగిన గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థిస్తాను. ప్రభువు యేసుక్రీస్తునామములో అన్నాడు. ఈ యొక్క సంబంధం మనందరం కూడా ఆత్మీయ విధులను మనకు లేఖనాలు బోధించాల్సిందిగా సోదరు భాగ్యరాజు గారిని ప్రార్థించవచ్చు. జ్ఞానానికి ప్రకటిస్తున్నాను తెలియజేస్తున్నాము. మరి ఈ సమయం ముందు మనం దేవుని లేఖనాన్ని సరైన రీతిలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. అలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక దినాన కూడినటువంటి మనమందరం కూడా క్రైస్తవులుగా జీవించాలంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, క్రైస్తవుడు అంటే బాప్తిసం పొంది
క్రీస్తు ప్రభు వారిని విశ్వసించి తీసుకునేది ఒక పద్ధతి. కొందరు ఏమనుకుంటారంటే, నా తల్లిదండ్రులు క్రైస్తవులు, వారికి జన్మించినటువంటి నేను కూడా క్రైస్తవుని అనుకుంటారు. చాలామంది అమెరికాలో కూడా, అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా క్రైస్తవ కుమారులు క్రైస్తవులుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే క్రైస్తవుడు అనేటువంటి మాటకి మనకి లేఖనాలు అసలు ఏం తెలియజేశాయి? ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నట్లయితే, నేను ఉన్నట్లయితే, ఆ క్రైస్తవుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలి, అసలు క్రైస్తవుడు అసలు ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. కూడినట్టు మనం అందరం కూడా క్రైస్తవులమే. మనం అందరం కూడా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఉద్దేశించబడినటువంటి వారమే. అయితే ఏం చేయాలి? క్రైస్తవులు ఏం చేయాలి? బైబిల్లో చెప్పబడిందా? మనందరికీ తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశారా అంటే తెలియజేశారు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడు అంటే, ఈ యొక్క కొలస్సీలో ఉన్నటువంటి యొక్క పరిస్థితిని నేను మీకు తెలియజేస్తాను. వీరు మొదటగా యూదులై ఉన్నారు. ఈ యొక్క యూదా మతం నుంచి క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారంటే, యూదా మత ఆచారాలను వాళ్ళు అనుసరిస్తూ మరి క్రైస్తవులుగా జీవిస్తున్నారు. యూదులుగా వాళ్ళు జీవించాల్సినటువంటి ఆ యొక్క పద్ధతులను వాళ్ళు అనుసరిస్తూ మరి బాప్తిసం పొంది క్రీస్తు వల్ల కూడా వాళ్ళు జీవిస్తున్నారు. దీని గురించి ఈ యొక్క కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2వ అధ్యాయం 20వ వచనంలో, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే. ఆ కొలస్సీ సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందారు. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందారో ఆ బాప్తిసం పొందిన తర్వాత లోక సంబంధమైనటువంటి యొక్క మూలపాఠాలు ఉన్నాయి కదా, పెద్దలు ఏర్పాటు చేసినటువంటి పారంపర్యాచారాలు ఉన్నాయి కదా, వీటి విషయమై మీరు చనిపోయారు. అయితే చనిపోయినా కూడా మీరు కొందరు ఎలా ఉంటున్నారంటే తెలియజేశారు. చూడండి, లోకంలో బ్రతుకుచున్నట్లు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అన్న విధులకు మీరు లోబడినేలా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మళ్ళీ మీరేం చేస్తున్నారంటే దాన్ని ముట్టొద్దు. ఇలాంటి పద్ధతులు మీరు మళ్ళీ చేస్తున్నారు కదా. ఇలా చేసినటువంటి మీకు అవన్నీ వాడుకునే చేత నశించుకోను. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహముల విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయబడినవి కావు నేను తెలియజేస్తున్నాడు. అంటే ఈ యొక్క క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే, ఈ యొక్క కొలస్సీలో ఉన్నటువంటి వాళ్ళు ఆచారాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎలాంటి జీవితాన్ని ఆ జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ జీవించినటువంటి వారు మళ్ళీ ఎలా ఉంటున్నారంటే మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నారు. దానికి అపోస్తలుడైన పౌలు వాళ్ళు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపబడడం అంటే ఏంది? క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం. ఎలా లేపబడ్డాం? లేపబడడం అంటే ఏమిటంటే ఆయన తెలియజేశారు. చూడండి, మృతి పొందడము. లేపబడిన వారు అంటే మనము ఈ యొక్క క్రీస్తు కూడా మనం లేపబడ్డామంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానంలో మనం అందరం కూడా ఏం చేసామంటే బాప్తిసంలో చనిపోయి మళ్ళీ లేచాం. ఇప్పుడు మీరు క్రీస్తు కూడా లేపబడ్డారు. లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి, పైనున్న వాటిని మీరు ఎదకండి. క్రైస్తవులు ఎలా జీవించాలి? ఒక క్రైస్తవుడుగానే బాప్తిసం పొందిన తర్వాత నేను ఎలా జీవించాలి? క్రైస్తవుడుగానే జీవించిన తర్వాత నేను ఇలా జీవించాలని బైబిల్లో ఏదైనా ఉందా? ప్యాటర్న్ అంటే ఉంది. నువ్వు ఎలా జీవించాలి, నేను ఎలా జీవించాలి అనేది బైబిల్లో ఉంది. బాప్తిసం తీసుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటే
అయితే మనమందరం కూడా బాప్తిజం వరకే మనం బాప్తిజం పొందితేనే పరలోక రాజ్యం వెళ్తామని మనం ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటి మీదనే వెతకండి. అక్కడ ఎవరున్నాడు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రైస్తవులు ఎలా జీవించాలంటే ఆయన చెప్తున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందుతుంది. ఇప్పుడు ఎంతైతే ఇక్కడ బాప్తిసం తీసుకుని ఉన్నారో నాకు తెలియదు, కానీ మనమందరం కూడా మృతి పొంది ఉన్నాం. ఏ విషయంలో? లోక సంబంధమైనటువంటి ఆచార విషయంలో, లోక సంబంధమైనటువంటి పారంపర్య విషయంలో మనం అందరం మృతి పొందాం. మృతి పొందినటువంటి మనం అందరం కూడా ఏం చేయాలని చెప్పబడిందంటే, మీరు పైన వాటి మీద మీ యొక్క ధ్యాస ఉంచండి. మీరు పైన వాటి మీద మీ యొక్క మనసును ఉంచకపోయినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన తెలియజేశాడు, చూడండి, మీ యొక్క జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ యొక్క జీవం ఉంది కదా, ఆ యొక్క జీవాన్ని మనం ఎలా పోగొట్టుకున్నాం? మనం చేసినటువంటి పాపాల వలన, అపరాధాల వలన మనం ఏం చేసామంటే ఆ యొక్క జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. ఈ పోగొట్టుకున్నటువంటి మనకి ఇప్పుడు ఆ యొక్క జీవం అనేది దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆ యొక్క జీవాన్ని నువ్వు పొందాలంటే మనమందరం కూడా పైన వాటి మీద మన యొక్క మనసును ఉంచాలి. ఇక పైన వాటి మీద మనం పైన ఉన్నటువంటి వాటి మీద మనం మనసు ఉంచాలంటే ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా జీవించాలి ఆయన తెలియజేశాడు 4వ వచనంలో, సహోదరులారా, కావున ఈ భూమి మీద ఉన్న మీ అవయవములను, భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరు? మనం అందరం కూడా ఈ యొక్క అవయవాలు ధరించి ఉన్నాం. ఈ యొక్క శరీరం ఉంది కదా, ఈ యొక్క శరీరమే మనం శాశ్వతమని అనుకుంటూ ఉన్నాం. కానీ శాశ్వతమైనది ఏదంటే మనలో ఉన్నటువంటి ఆత్మ. నాలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైంది. దానికి ఈ యొక్క శరీరం అనేది అమర్చబడింది. ఈ యొక్క శరీరం అనేది అమర్చబడింది. ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా ఈ భూమి మీద మనం జీవించడానికి ఇవ్వబడినటువంటి పరికరాలు. కానీ ఇదే శాశ్వతమని మనం జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు పైన వాటి కొరకు నువ్వు ధ్యాస ఉంచలేవని ఆయన ఆ యొక్క కొలెస్లో ఉన్నటువంటి ఆ సంఘానికి తెలియజేసేటువంటి వాడు అయి ఉంటున్నాడు. ఆ యొక్క కొలెస్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే వారు ఇలా తడబడుచూ ఉన్నారంట. పెద్దల పారంపర్యాచారాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క మూల పాఠాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. మరి క్రైస్తవులుగా వాళ్ళు వచ్చి వాళ్ళు మేము క్రైస్తవులు అని చెప్తూ ఉన్నారు. దానికి అపోజిట్ పౌలు ఏం తెలియజేస్తున్నారంటే ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇది క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే మీరు పైన వాటిని వెతకాలి. పైన వాటిని నువ్వు వెతకాలంటే నువ్వు ఈ యొక్క శరీరాన్ని గురించి నువ్వు ఆలోచించి, ఈ శరీరం నేను ఏం చేస్తుందంటే 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. ఆయన తెలియజేస్తున్నాడు మృతి పొందడం అంటే ఏంది? ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం చనిపోయాము. చనిపోవడం అంటే అర్థం ఏంది? ఇప్పుడు ఇక్కడ తెలియజేశాడు, ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఏం వివరిస్తున్నాడంటే నువ్వు జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. ఏం చేయాలి? నువ్వు ఇలా జీవించాలి. ఎలా క్రైస్తవులుగా నువ్వు జీవించాలనుకుంటున్నావు, బాప్తిసం పొందావు, నువ్వు పరలోక రాజ్యాలను తీర్మానం చేసుకున్నావు, నీ కుటుంబంతో పాటు దేవుని యొక్క సంఘంలో కూర్చున్నావు. అయితే నువ్వు ఎలా బతకాలి? నువ్వు యొక్క బతికేటువంటి క్రమంలో నువ్వేం చేయాలంటే నువ్వు పైన వాటి మీద నువ్వు ధ్యాసించాలి. నువ్వు పైన వాటి మీద నువ్వు ధ్యాసించినట్లయితే నువ్వు భూమి మీద ఏం చేయాలి? కొన్నిటి నువ్వు చంపాలి. కొన్నిటి నువ్వు చంపాలి. ఖచ్చితంగా దానికి నీకు సంబంధం ఉండకూడదు. ఆదాము చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఆయన ఎప్పుడైతే మంచి చెడును తెలివినిచ్చే యొక్క వృక్ష ఫలాన్ని తినవద్దని ఆయన తెలియజేశాడో, ఆ యొక్క ఫలాన్ని ఎప్పుడైతే ఆయన తిన్నాడో అప్పుడు ఆయన చనిపోయాడు. అంటే చనిపోయాడు ఆయన. ఆదాము గారు 930 సంవత్సరాలు ఇక భూమి మీద బ్రతికారు. అయితే చనిపోయారని లేఖనాలు తెలియజేసింది. అది ఎలా? ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞను ఆయన మీరాడో, ఆ యొక్క ఆజ్ఞ మీరడం వల్ల దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం అనేది దిగిపోయింది.
భూమి మీద ఆయన జీవిస్తున్నాడు, కానీ ఆయన ఉన్నటువంటి ఆయన జీవం అనేది దేవుడికి ఆయనకి దూరం చేసింది. కాబట్టి సహోదరులారా, మనమందరం కూడా మన యొక్క జీవాన్ని మనం దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ భూమి మీద జీవించేటువంటి మనము ఈ యొక్క శరీర అవయవాల ద్వారా, ఈ భూమి మీద గుడారమైనటువంటి ఈ యొక్క నివాసం ద్వారా, ఈ యొక్క ఘటం ద్వారా మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే మనం తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి నువ్వు పైన వాటి మీద నువ్వు ధ్యాస ఉంచినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఈ అవయవాల గురించి నువ్వు పెద్దగా ఏం చేయు, క్యార్ చేయు, పట్టించుకో. ఎందుకంటే నీ జీవము దేవుడి ఎందుకు దాచబడి ఉంది. ఆ జీవాన్ని నువ్వు పొందాలంటే నువ్వు భూమి మీద ఏం చేయాలంటే కొన్నిటిని చంపివేయాలి. వేటిని ఆయన తెలియజేశాడు, ఖచ్చితంగా దీన్ని చంపాలి. లేదు నేను బాప్తిసం తీసుకున్నాను, ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నేను ఇంకా వీటిని నేను చేస్తున్నాను అనుకోండి, ఇంకా మన శరీర రీతిలో మనం చంపబడలేదు, ఇంకా క్రీస్తుతో పాటు నువ్వు నిజంగా లేపడలేదు. క్రీస్తుతో పాటు మనం లేపడిన వారం అయితే ఆయన తెలియజేస్తున్నాడు, నువ్వు చంపాలి, వీటిని చంపేయాలి. చచ్చిన శవంతో పోయి మనం మాట్లాడితే మాట్లాడుతుందా? మన మాటలు వింటుందా? మనం మాట్లాడే కానీ సమాధానం ఇస్తుందా? అది రుచి చూస్తుందా? ఏం చేయదు అది. ఇవన్నీ మనం ఎరిగినటువంటి వారమే. అయినా ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు చనిపోయావు, క్రీస్తుతో పాటు నువ్వు చనిపోయిన వాడవైతే నువ్వేం చేయాలంటే కొన్నిటిని నువ్వు చంపాలి. ఒకవేళ ఇవన్నీ కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మనం సరైన రీతిలో బాప్తిసాన్ని గురించి ఇంకా ఎరగలేదని అర్థం. ఇంకా ఇవి మనలో ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, కానీ ఏం చేస్తున్నాం? అప్పుడు ఎలా యూతులు వచ్చి దాన్ని చేస్తున్నారు. ఈ యొక్క దినాల్లో మనం కూడా ఏం చేస్తుంటాం అంటే దాన్ని చేసుకుంటాం, దీన్ని చేసుకుంటాం. అప్పుడు క్రైస్తవులుగా నువ్వు జీవించడానికి అవకాశం లేదు. నువ్వు క్రైస్తవుడు అనుకుంటూ ఉన్నావు, కానీ ఆయన చెప్తున్నాడు నువ్వు దీన్ని ఖచ్చితంగా చంపివేయాలి. దీన్ని చంపకుండా నువ్వు క్రైస్తవుడు ఖచ్చితంగా కాదు. మరి ఇంకా ఏం తెలియజేస్తున్నాడు చూడండి సహోదరులారా, 5వ వచనంలో, కావున భూమి మీద మీ అవయవములు అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. అపవిత్రతను అంటే ఏమిటంటే మనం ఎలా ఉంటామంటే లోపల మనకి చాలా చెడు ఉంటుంది, కానీ బయటికి ఎలా ఉంటాం? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లు మనం ఉంటాం. ఇది అంతరంగ స్వభావానికి సంబంధించినటువంటి అపవిత్రత. జాగ్రత్తల గురించి మనకు తెలుసు. అపవిత్రత అంటే ఏమిటంటే మన పైకి చాలా పవిత్రంగా కనిపిస్తాం, కానీ దేవుని దృష్టిలో మన హృదయము, మన యొక్క మనసు పరిశుద్ధంగా ఉండదు. దాని తర్వాత తెలియజేస్తున్నాడు చూడండి, కామాతురత, దురాశ. ఈ యొక్క దురాశ ఒకవేళ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం చంపివేయాలి. దాని తర్వాత తెలియజేసి చూడండి, విగ్రహారాధన, ధనాపేక్ష. మనం క్రైస్తవులుగా బాప్తిసం పొందిన తర్వాత నువ్వు క్రైస్తవుడు, నువ్వు ఇలాంటివి చేయకూడదు అనుకుంటే మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు తీసేస్తాం, మనం బొట్టు పెట్టుకోం కదా, ఇవన్నీ మనం ఆచరిస్తాం. కానీ ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ధనాపేక్ష ఒకవేళ నీకు ఉన్నట్లయితే, అంటే దేవుడి కన్నా నువ్వు ధనాన్ని ఎక్కువ ఇష్టపడినట్లయితే, నీ తల్లి కన్నా, నీ కుమార్తె కన్నా, నీ పిల్లల కన్నా, అన్నిటికన్నా ఒకవేళ నీకు ధనమే ఎక్కువైతే, ధనాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించినట్లయితే నువ్వు విగ్రహారాధకుడివి. అని ఏం తెలియజేస్తున్నాడంటే వీటిని మనం చంపాలి. ధనం అనేది ఆ యొక్క పిచ్చి అనేది ఉండకూడదు, ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనం మనకు అవసరమే, భూమి మీద బ్రతకాలంటే ధనం మనందరికి అవసరమే. అయితే అపేక్ష మరి ఎక్కువ, దాని కొరకే నువ్వు ఒకవేళ ఆరాధనను నువ్వు విడిచి వెళ్ళిపోతున్నావు అంటే నీకు ధనం మీద ఆకలి ఉందని అర్థం. ఒక దినాలను చాలా మంది సంఘానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు పనులకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ధనానికి ఇస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఆయన అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే మీరు వీటిని చంపాలి.
చంపిన తర్వాత తెలియజేస్తున్నాడు చూడండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఒకవేళ నువ్వు నేను చేస్తున్నాం అనుకోండి, దేవుని ఉగ్రత మన కుటుంబాల మీదకి వస్తుంది. వాళ్ళు మనందరికీ తెలియకుండా, ఒకవేళ నీకు తెలియకుండా నేను, నాకు తెలియకుండా నువ్వు ఒకవేళ జీవించి వచ్చాము. కానీ ఎవరికి తెలుసు? మనం సృష్టించినటువంటి దేవునికి తెలీదా? మనం ఎక్కడున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఈ సీక్రెట్లన్నీ ఆ రహస్యమైనటువంటి ఆ తండ్రికి తెలియదని మనం ఒకవేళ అనుకున్నట్లయితే మనకు మించినటువంటి బుద్ధిహీనులు ఒక్కొక్కరు. క్రైస్తువులు ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. క్రైస్తువులైనటువంటి మనం అందరం కూడా జీవించేటువంటి ఈ యొక్క జీవితం అనేది ప్రతి ఒక్క మాట, ప్రతి క్రియ తండ్రిని దేవునికి తెలుసు అనేటువంటి జ్ఞానం అనేది ఉండాలి. ఒకవేళ యొక్క జ్ఞానం కలిగి నువ్వు ఉండకపోయినట్లయితే, ఉండకుండా వీటిని కనుక నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఆయన తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. విధేయులు జ్ఞానం కలిగి ఉంటారు, అవిధేయులు జ్ఞానం కలిగి ఉండరు. అలాంటి వారి మీదకి ఏమొస్తుందంటే దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. పూర్వము వారి మధ్య నివసించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకునేది. కొలెస్లో ఉన్నటువంటి సంఘాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. పూర్వము వారి మధ్య ఉన్నప్పుడు మీరు కూడా ఇలాగ నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. క్రైస్తవులు ఎలాంటి జీవితాన్ని జీవించాలి? కొన్నిటిని ఆయన ఏం చెప్పమన్నాడు? చంపమన్నాడు, చంపివేయడి అన్నాడు. వేటిని చంపివేయాలి? ఒక 5 చూసా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే కొన్నిటిని విసర్జించుడి. ఏ విసర్జిస్తాం మనం విసర్జించేటువంటి వాటిని ఎవరైనా ఎత్తుకుని జోబులు పెట్టుకుని వస్తారా? ప్రతిదినం మనం వెళ్తాం, విసర్జించేదానికి వెళ్తాం. అలాంటి వాటితో పోలుస్తున్నాడు ఆయన. వేటిని నువ్వు విసర్జించాలి? చూడండి, ఎప్పుడైతే మీరు క్రీస్తుతో లేపబడ్డారో, లేపబడిన తర్వాత మీరు ఎలాంటి వారు ఉండాలంటే కోపం మనకి ఎవరికి రాదండి. కోపడతాం. ఆ యొక్క కోపం ఎప్పుడు ఉండకూడదు? కరెక్ట్గా తెలియజేశారు ఆయన. సాయంత్రం వరకు ఉండకూడదు, దాని తర్వాత ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే దుష్టుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఇంకా వాటిని ఎట్ట కీడు చేయాలి, వాటిని ఎట్ట నాశనం చేయాలి, వాడు ఎట్ట నాశనం అయిపోవాలి, నేను చూడాలి, ఇలాంటి థాట్ని నీకు రప్పిస్తూనే ఉంటాడు. కోపం మన పిల్లల మీద కోపడతాం, అప్పుడప్పుడు మనం కోపడతాం. కానీ ఆ కోపం అనేది ఎప్పుడెప్పుడు ఉండాలి? దాన్ని మించి ఉండదు. ఒకవేళ ఉన్నట్లయితే దుష్టుడు నీలో ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి వీటిని నువ్వు విసర్జించు. కోపాన్ని నువ్వు విసర్జించాలి. దాని తర్వాత ఏం చేశాడు చూడండి, ఆగ్రహము. కోపడిన తర్వాత ఏం చేస్తాము? కోపడిన తర్వాత మరి ఆగ్రహం అయితే ఇంకా కొట్టడం, ఇలా మనం చేస్తాం. దాన్ని నువ్వు వీడు దాని తర్వాత తెలియజేశాడు దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటన్నిటిని విసర్జించుడి. క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటివి. ఒకవేళ నువ్వు ఇప్పటివరకు బాప్తిసం పొంది ఒకవేళ 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 అయినా, 40 అయినా, 50 అయినా, ఇంకా నువ్వు నీ నోట్లో బూతులు వస్తున్నాయి అనుకో, ఇంకా నువ్వు బూతు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వేం చేయాలి? వీటిని ఆ యొక్క అపోస్తులైన పౌలు ఆ యొక్క సంఘానికి తెలియజేశాడంటే నువ్వు దీన్ని విసర్జించాలి. విసర్జించాల్సినటువంటివి చాలా ఉన్నాయి మనలో. ఒకవేళ వెళ్ళి మనం విసర్జించకుండా ఒక క్రైస్తవులమే అనుకుంటే అది పొరపాటు. అది తెలియజేశాను కదా, మనం బాప్తిసం పొందినంత మాత్రాన మన పరలోక రాజ్యానికి వెళ్ళము. పైన వాటిని వెతకాలి. వేటిని వెతకాలంటే ఇదో ఈయన తెలియజేశాడు, భూమి మీద నిన్ను ఆటంకపరిచేది, భూమి మీద నీకు జీవాన్ని లేకుండా చేసేది, భూమి మీద నీకు దేవుడికి ఉన్నటువంటి యొక్క సంపాదన తెచ్చేది భూమి మీద ఉంది. అది ఎక్కడ ఉందంటే నీ శరీరంలోనే ఉంది. అది ఆ శరీరంలో ఉన్నటువంటి వాటిని కొన్నింటిని నువ్వు చంపాలి, కొన్నింటిని నువ్వు విసర్జించాలి. ఒకవేళ నువ్వు వాటిని నువ్వు చంపకుండా, వాటిని విసర్జించకుండా నిజంగా నేను క్రైస్తవుని నువ్వు చెప్పుకున్నట్లయితే దేవుని ఉగ్రత అనేది నీ మీదకి, నా మీదకి వస్తుందని ఆయన ఆ యొక్క
కొలెస్లో ఉన్నటువంటి సంఘానికి ఆయన తెలియజేసినటువంటి వాడు అంటున్నారు. కాబట్టి సహోదరులారా, మనం అందరం కూడా వేటిని చంపాలో, వేటిని విసర్జించాలో నిజంగా మనం ఎరిగి ఉన్నామా? ఒకవేళ ఎరిగి ఉన్నా కూడా మనకు వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి మనం కంట్రోల్ చేసుకుంటున్నామా? అలా ఒకవేళ నువ్వు లేకుండా నువ్వు ఈ యొక్క దూషించడం, ఇతరులు మనం దూషించడం, దాని తర్వాత ఈ యొక్క బూతులు అనేది మీరు విసర్జించుడి, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. చిన్నపిల్లల నుంచి మనం అబద్ధాలు నేర్పిస్తాం పిల్లలకి. ఆ యొక్క అబద్ధం అనేది సర్వసాధారణం అయిపోయింది. చిన్నపిల్లల మొదలు మనం అందరం కూడా అబద్ధాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఒకవేళ నువ్వు అబద్ధం గురించి నువ్వు అబద్ధం మాట్లాడావంటే ఆయన తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, ఒకసారి తిప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం చెప్పబడింది, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. సహోదరులారా, ఒకవేళ మనం అబద్ధం ఆడినట్లయితే, అబద్ధం అనేది నా నోట్లో వచ్చినట్లయితే, నా తండ్రి ఎవరు తండ్రి? తండ్రి నాకు ఇంకొక ఆయన ఉన్నాడు, అపవాది. అది ఏ పరిస్థితి అయినా నువ్వు అబద్ధం ఆడేటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఆ స్థితిలో ఒకవేళ నువ్వు అబద్ధం ఆడావంటే నువ్వు అనుకోవాల్సింది ఏంటి? నా తండ్రి అపవాది. నిజం చెప్తే ఏమైపోతుంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నీ దగ్గర ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, ఆ డబ్బులు నీ దగ్గర ఉంది, నాకు అవసరం ఉంది అని చెప్పు. కానీ ఏం చెప్తాం మనం? కాబట్టి సహోదరులారా, మనం వీటిని విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి? ఇప్పుడు ఆయన తెలియజేశాడు ఆ యొక్క మాట. నువ్వు అబద్ధం ఆడవద్దు అని ఎందుకు తెలియజేశాడంటే, ఒకవేళ నువ్వు అబద్ధం ఆడినట్లయితే నువ్వు ఎవరికి కుమారుడివి లేదా కుమార్తెవి? నువ్వు సాతానికి సంబంధించిన నీకు తండ్రి వేరే తండ్రి, నా పరలోకమందున తండ్రి కాదు. ఇప్పుడు ఆయన తెలియజేసేటువంటి ఒక్కొక్క పదం అనేది అది చాలా డీప్ గా ఉంటుంది. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు మన పిల్లలను కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళు అరిస్తే మనం ఏం చేస్తాం? కొడతాం. వాళ్ళకి ఏదైనా చాక్లెట్ కావాలంటే, వాళ్ళకి ఏదైనా బాగలేకుండా వస్తుందని వాళ్ళు మనకు తీసుకోము. వాడు ఐస్ క్రీమ్ అయితే ఇలాంటి టైంలో ఐస్ క్రీమ్ తీస్తామా? ఇలా కొన్నింటి మనం అవాయిడ్ చేస్తాం. వాడు ఏడ్చినా, అది వాడికి అర్థం కాకపోయినా మనం ఏం చేస్తామంటే వాడికి కావాల్సిన వాటినే మనం ఇస్తాం. వాడు అలా ఎదిగితేనే వాడు ఒక భవిష్యత్తులో ఒక మంచి కుమారుడు ఎదుగుతాడని మనం ఆలోచన చేస్తాం. అలాగే పరలోకమందున్నటువంటి తండ్రి ఏం చెప్తున్నాడంటే, నువ్వు పైన వాటిని వెతకాలి. నువ్వు పైన వాటిని వెతకాలంటే నీకు భూమి మీద ఆటంకంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. ఈ యొక్క ఆటంకంగా ఉన్నటువంటి ఏమున్నాయంటే నీ హృదయంలో ఉంది, నీ మనసులో ఉంది. కాబట్టి నీ హృదయంలో నీ మనసులో ఉన్నటువంటి వాటిని ఏం చేయాలంటే క్రీస్తుతో పాటు సిలువ వేయాలి. మీరు క్రీస్తుతో పాటు ఒకవేళ లేపబడినట్లయితే నువ్వు కొన్నిటిని చంపాలి, కొన్నిటిని విసర్జించాలి. ఇలా నువ్వు విసర్జించకపోతే అక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని ఉగ్రత మన పైకి వస్తుంది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో, ఏదైనా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఇప్పుడు వరకు చేసినటువంటి క్రియలు ఉన్నాయి కదా, బాప్తిసానికి ముందు వరకు నువ్వు జీవించినటువంటి జీవితం ఉంది కదా, ఆ యొక్క ప్రాచీన స్వభావం, ఆ ప్రాచీనటువంటి క్రియలు, ఆ ప్రాచీన జీవితంలో జీవించిన యొక్క జీవితం అనేది నువ్వు ఏం చేయాలంటే దాన్ని నువ్వు విడాకులు ఇవ్వాలి. ఇచ్చి జ్ఞానము కలుగు నిమిత్తమును దానిని సృజించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకును. అనేం తెలియజేస్తున్నానంటే, నువ్వు పైన ఆ యొక్క పోలిక నువ్వు ధరించాలంటే నువ్వు సృజించిన వాడి పోలికను నువ్వు ధరించాలి. నిన్ను సృజించిన వాడు ఒక ఆయన ఉంటున్నాడు, ఆయన పోలిక ఆయన తెలియజేశాడు. ఆయన పోలిక ఏమిటి? వాటిని నువ్వు వెతకాలి, వాటిని నువ్వు ధరించాలి.
వేటిని నువ్వు విడిచిపెట్టాలో ఆ యొక్క సంఘానికి ఆయన తెలియజేస్తూ, ఆయన సంఘమే కాదు దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి సంఘానికి కూడా, మన సంఘంలో కూడా మనం అందరం కూడా అబద్ధం ఆడినటువంటి వారమే, దూషించినటువంటి వారమే. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే విసర్జించాలి అంటున్నాడు ఆయన. వీటి కొన్నింటిని చంపేయాలంటున్నాడు ఆయన. ఇంకా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని పోలిక ఆయన తెలియజేసాడు. చూడండి, సృజించిన వాని పోలిక. నిన్ను సృజించినటువంటి ఒక ఆయన అంటున్నాడు, ఆయన యొక్క పోలిక చొప్పున నువ్వు నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రైస్తవులు ఏం చేయాలి? బాప్తిస్మం పొందడం మాత్రమేనా? లేదు, ఇంకా వాళ్ళకి ఏదైనా చెప్పబడిందా? చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే, వారు నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆ యొక్క నవీన స్వభావం ధరించుకున్నటువంటి వారు ఇటు వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోటీ అని భేదం లేదు. చాలా మంది అక్కడ ఏం తెలియజేశారంటే, గలితలో ఉన్నటువంటి సంఘస్థులు సున్నతి పొందాలని తెలియజేశారు. ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితి అది. బాప్తిస్మం పొందితేనే సరిపోదు, సున్నతి కూడా పొందాలి. లేదు బాప్తిస్మం మాత్రం పొందితే చాలు అని కొందరు. అప్పుడు ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, దీంట్లో ఎలాంటి భేదం లేదు. మీరందరూ కూడా దీంట్లో గ్రీకు దేశస్థుడు లేదు, యూదుడని లేదు. అంటే ఇది జాతి మతాలకు సంబంధించింది కాదు. ఇది మరి ఏం తెలియజేస్తున్నాడంటే, సున్నతి పొందినటువంటి వారు ఆ యొక్క యూదులు అనేది మేము యూదులమని చెప్పుకునేటువంటి వారు. అది సొంకరులు వేరే వారిని చాలా చులకనగా చూసేటువంటి వారు. అయితే ఆ యొక్క సున్నతి పొందినా పొందకపోయినా దీంట్లో అలాంటి పరిస్థితులు లేవు. అపోస్తలుడైన పౌలు వాళ్ళకి తెలియజేసేటువంటి మాట అదే. కాబట్టి ఇలా ఉన్నటువంటి మీరు ఎలా ఉన్నారంటే, మీ క్రీస్తులో ఉన్నారని తెలియజేసినటువంటి వాడు అంటున్నాడు. కాగా ఇప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు, ఇప్పుడు క్రైస్తవులను ఎలా జీవించాలి. 12వ వచనంలో చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడి వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఎలా జీవించాలి మనం? ఇంతకు ముందు వేటిని విసర్జించాలో, వేటిని మనం చంపివేయాలో తెలియజేశాడు. ఇప్పుడు నువ్వు ఎలా జీవించాలి, క్రైస్తవులుగా నువ్వు నేను ఎలా జీవించాలి, మనం ఎలా జీవించాలి తెలియజేయబడిందంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా. ఎలా జీవించాలి మనం? పరిశుద్ధులుగా జీవించాలి. మనం మీరు జారిగల మనసును తెలియజేస్తున్నాడు. జాలి కలిగినటువంటి మనసు ఉండాలి మనకి. దాని తర్వాత తెలియజేస్తున్నాడు చూడండి, దయాత్వమును, నీవు దయ కలిగి ఉండాలి. దాని తర్వాత తెలియజేశాడు చూడండి, వినయమును. దాని తర్వాత సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. దీనికి ఇంతకు ముందు మనం విసర్జించాం కదా, దానికి పూర్తి ఆపోజిట్. ఇప్పుడు దీర్ఘశాంతం నీకు ఉండాలంటే, ఎవరైనా నేను గొడవ లాగారు లేకపోతే తిట్టారు, నీకేం కావాలి? దీర్ఘశాంతం కావాలి. ఇప్పుడు క్రైస్తవుడుగా నువ్వు పరీక్షింపబడుతున్నావు. ఒకరు వచ్చి నిన్ను తిడుతున్నారు, నీకు పరీక్ష. ఆ పరీక్ష నువ్వు ఏం చేయాలి? సహించాలి. సహిస్తామా? ఒకవేళ నీకు సహించకపోతే మళ్ళీ నీకు వస్తూనే ఉంటాయి. నువ్వు సహించేంత వరకు నీ గొడవలు వస్తూనే ఉంటాయి. ఏ రోజు అయితే నువ్వు సహించి నువ్వు కాముగా ఉంటావో ఆ రోజు అవతల వ్యక్తి కూడా ఆగిపోతాడు. తను ఏమనుకున్నా పర్లా, నాకు భయపడ్డాడు అనుకున్నాడో ఏమనుకున్నా, నువ్వు ఏ రోజు అయితే నువ్వు దీర్ఘశాంతం కలిగి ఒక క్రీస్తు వలె ఆయన గుద్దినా, ఆయన పొడిచినా, ఆయన ఒక్క మాట కూడా పొడుగుని మాట్లాడు. ఆయన ఎంత హింసించినా ఆయన ఏం చేశాడంటే, అది నా తండ్రి చిత్తం అంతే, నువ్వేమని చేసు. ఆయన హేళన చేశారు, గుద్దారు, ముఖంలో ఉమ్మారు, అయినా కూడా ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. క్రైస్తవులారా, మనం అందరం కూడా ఇప్పటికి 60-70 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా నిజంగా దీనిని మనం ధరించున్నామా? క్రైస్తవ జీవితం అనేది చాలా, అది ఎప్పుడు ప్రారంభించావో నాకు తెలియదు, అది ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. అయితే ఇంకా నీకు దీర్ఘశాంతం అనేది నీకు లేకపోయినట్లయితే
నిలిచిపోయినట్లయితే నువ్వు నిజంగా ఇప్పటివరకు ఆ యొక్క పైన వాటిని నువ్వు ఎతకడం లేదు. దాచబడినటువంటి ఆ యొక్క జీవాన్ని పొందేటువంటి అవకాశం నీకు నాకు లేదు. ఆయన తెలియజేస్తున్నాడు, నువ్వేం చేయాలంటే వీటిని ధరించుకొనుము. మన వస్త్రాలను ధరించుకున్నట్టు ఆయన ఏం చెప్తున్నాడంటే వీటిని ధరించాలి. క్రైస్తవులు ఏం చేయాలి? భూమి మీద ధరించాలి. వేటిని ధరించాలంటే నీకు జాయిలు ఉండాలి. ఎవరైనా సహోదరులు బాధలో ఉన్నట్లయితే, ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నువ్వు బాధపడగలగాలి. ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే సంఘంలో వాళ్ళకు సహాయం చేయగలగాలి. అలాంటి మనసు మనకు ఉండాలి. ఎందుకంటే నీకు పైన ఉన్నటువంటి క్రీస్తు, నువ్వు నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క లోకానికి వచ్చి నీ తరపున నా తరపున నిలబడి మన యొక్క పాపాలని మనకి వాటన్నిటిని ఆయన ఆ యొక్క కృప చేత జాలి చేత తన మీద వేసుకున్నాడు. ఆయన ఆ స్వభావం మనందరికి ఉండాలి. అనేకమైన ఏం తెలియజేస్తున్నాడంటే సహోదరులారా, దయ ఉండాలి. దయ కలిగినటువంటి వారు ఉండాలి. ఇంకా తెలియజేస్తున్నాడు మనం వినయంతో సాత్వికముతో ఉండాలి. వీటిని నువ్వు ధరించాలి. ఎవడైనా తనకి హాని చేసినని ఎవడు అనుకుని ఎడలా నొకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సంఘంలో మనం అందరం కూడా ఒకరినొకరు క్షమిస్తున్నామా? ఇప్పుడు 8 మంది ఒకరితో ఒకరితో మీరు మాట్లాడుకుంటున్నారు. మనం అందరం మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ పక్క ఉన్నారు, కొంతమంది మాట్లాడిన వ్యక్తులు ఈ పక్క ఉన్నారు. లేమా? మనం అందరం కూడా ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే తండ్రి ఎలా క్షమించాడో అలా నువ్వు నేను క్షమించాలి. క్షమించగలగాలి, సహించాలి అని తెలియజేశారు. నీకు జరిగినది అన్యాయమే అయినా నువ్వు సహించగలగాలి. నువ్వు సహించి నీ సహోదరుని నువ్వు క్షమించాలి. ఇంకా తెలియజేస్తున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. తర్వాత తెలియజేస్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో ఏలనీయుడి. మన హృదయాల్లో ఏముండాలంటే సమాధానంతో నువ్వు జీవించగలగాలి. ఇక సమాధానం అనేది మనకున్నటువంటి ఆస్తుల వలన, మనకున్నటువంటి డబ్బు వలన, వీటి వల్ల రాదండి. ఇక సమాధానం అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఆయన తెలియజేశాడు కదా, వీటిని ధరించాలి, వీటిని ధరించండి, క్షమించండి, ప్రేమ కలిగి ఉండండి. వీటి వల్లనే నీ కుటుంబంలో నా కుటుంబంలో ఏమొస్తుంది? సమాధానం అనేది వస్తుంది. ఇక సమాధానం రావాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఒకవేళ నీ భర్త ఒకవేళ నిన్ను కోపడినప్పుడు నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్నట్లయితే ఇలా ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచించేయండి. వీటిని ధరించి ఒకవేళ నువ్వు ఇలా జీవించినప్పుడు, వీటిని ధరించి నువ్వు ఇలా జీవించినప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది? సమాధానం కలిగి ఉంటుంది. సమాధానం కలిగి ఉండడం అంటే ఏంటి? ఒక క్రైస్తవ కుటుంబము సమాధానం కలిగి ఉండడం అంటే ఆయన చెప్తున్నాడు, ఇలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. నా కుటుంబంలో ఇలాంటి వీటిని ధరించినప్పుడు, నా భార్య ధరించినప్పుడు, నా పిల్లలు ధరించినప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది? అక్కడ సమాధానం కలిగి ఉంటుంది. ఇలా ఒకవేళ సంఘం ఉన్నప్పుడు ఆ యొక్క సంఘం కూడా సమాధానం కలిగి ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే మన కుటుంబంలోనే ఒకరు ఇలా ఉంటే ఒకరు అలా ఉంటారు, ఒకరు వేరేలా ఉంటారు, ఇంకొకరు వేరేలా ఉంటారు. అప్పుడు అక్కడ శాంతి సమాధానం ఎలా వస్తుంది? శాంతి సమాధానం అనేది ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మనందరికి ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడంటే వీటిని నువ్వు ధరిస్తేనే వస్తుంది. అది వీటిని నువ్వు ధరించకుండా నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఆ యొక్క సమాధానాన్ని పొందలేవు. అంటే దాన్ని టేస్ట్ చేయలేవు. దాని రుచి నువ్వు చూడాలంటే వీటిని నువ్వు ధరించగలగాలి. వీటిని నువ్వు ధరించకుండా నువ్వు ఏం చేయలేవు. నాకు సమాధానం కావాలి, ఎప్పుడు నేను ప్రశాంతంగా లేను, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. 70 సంవత్సరాలు వచ్చినా ముస్లిం మొదలు ఇప్పుడు యవనస్తులు ఏం మాట్లాడుతున్నారు? ప్రశాంతత లేదు, సమాధానం లేదు, నాకు ఆ సమస్య, ఈ సమస్య. ఏ సమస్య ఉన్నా నువ్వు వీటిని ధరించినట్లయితే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. వీటిని నువ్వు ధరించు. మనం ధరిస్తున్నామా?
మనలో ఉన్నటువంటి లోపాలు మనకు కనబడుతుందా? ఇప్పటివరకు చెప్పినటువంటి యొక్క లేఖనాల్లో మనం వేటిలో మనం తప్పిపోతున్నాము, వేటిని మనం ధరించుకోవాలో ఒకసారి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరికి కూడా ఈ యొక్క శరీరం అనేది చాలా ఆటంకాలను కలిగి చేస్తూ ఉంటుంది. ఈ యొక్క శరీరం అనేది దేవుని యొద్ద నుండి నిన్ను నన్ను దూరం చేస్తూ ఉంటుంది. అదే రోమిలకు రాసిన పత్రికలో తెలియజేస్తూ, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతాను. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు. ఇప్పటివరకు నేను తెలియజేశాను కదా, మీరు వేటిని ధరించాలో, వేటిని మీరు విసర్జించాలో, వేటిని మీరు చంపివేయాలో, ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా నాలో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిలో ఉన్నటువంటి మనం, వీటన్నిటిని అనుభవం కలిగినటువంటి మనం, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడేదానికి నన్ను నేను దాసులుగా అప్పగించుకున్నాను అనుకోండి, గొడవ వచ్చినప్పుడు నేను బూతులు మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమనాలి? వాళ్ళు క్రైస్తవులు అనాలా, క్రైస్తవ కుటుంబాలు అనాలా, ఏమనాలి? అది ఎవరైనా అలా ఒకవేళ మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నువ్వు దేని ధరించావు, ఆ డిఫరెన్స్ అనేది నీకు తెలియదు. అదే నేను చెప్తున్నాడు, దేనికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావో. నువ్వు బూతులు మాట్లాడేదానికి అప్పగించుకున్నావా? మాట్లాడు. మాట్లాడిన తర్వాత ఆయన తెలియజేస్తాడు, దానికి తగినటువంటి రాత నా దగ్గర ఉంది, దాన్ని బట్టి నేను ఇస్తా. రిటర్న్ గిఫ్ట్ అనేది తండ్రి దేవుడు మనకి పెట్టున్నాడు. అయితే ఆయన భూమి మీద ఉన్నటువంటి మనకి ఆయన తెలియజేసేటువంటి మాటలు ఏంటంటే, మనం అందరం కూడా వీటిలో ఉన్నాం, వీటిలో ఏదో ఒక దాంట్లో మనం అందరం కూడా ఉన్నాం. అన్నీ ఉన్నామని నేను చెప్పడం వల్ల వేటిలో కొన్నిట్లో మనం ఉన్నాం. వేటిని విసర్జించాలో, వేటిని చంపాలో, వాటిని ఇంకా చంపకుండా ఉన్నాం. చంపడం అంటే ఏంది? అది దాంతో నీకు సంబంధం లేదు, కానీ సంబంధాలు కలిగి ఉన్నట్లయితే ఇంకా నువ్వు చనిపోలా. విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిలో నువ్వు విసర్జించలా, వాటిలో కొన్ని ఉన్నావు. ఒకవేళ నువ్వు ఉండి ఇలా నువ్వు జీవించినట్లయితే నువ్వు వచ్చి దేనికి దాసుడివి, దేనికి నిన్ను నువ్వు అప్పగించుకున్నావో దానికి నువ్వు దాసుడివి. ఒకవేళ నువ్వు దానికి అప్పగించుకుంటే జరిగేటువంటి పరిస్థితులు ఏమిటంటే, మీరు అది చావు నిమిత్తమైన పాపమకే కానీ, అంటే మనం జీవించేటువంటి జీవితంలో నువ్వు దేన్ని ధరించున్నావో, లేకపోతే దేన్ని నువ్వు ఇష్టపడి చేస్తున్నావో, అది చావు నిమిత్తము పాపమకే కానీ. బాప్తిసం పొందిన తర్వాత కూడా చనిపోయిన వారు లేరా సంఘాల్లో? బాప్తిసం పొందిన తర్వాత చనిపోయిన వాళ్ళు లేరా? ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది, చాలా సంఘాలను చనిపోయారు, మీరు చనిపోయారు అని ఖచ్చితంగా చెప్తాడు పరిశుద్ధాత్మ. బాప్తిసం పొందిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే, వారు దేనికి తమను తాము అప్పగించుకున్నారు. ఆ యొక్క అప్పగింతను బట్టి ఆయన చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు చావు నిమిత్తముగా పాపముకే కానీ, ఒకవేళ పాపానికి నువ్వు అప్పగించుకున్నావు అనుకో, ఆ యొక్క పాపం అంటే ఏమిటో ఇంతకుముందు మనం చూసాం. కొన్ని విసర్జించేటివి ఉన్నాయి, కొన్ని చంపాల్సినవి ఉన్నాయి, వాటిని విసర్జించలా, చంపలా. ఒకవేళ నువ్వు అలా ఉన్నట్లయితే నువ్వు చావు నిమిత్తముగా నువ్వు ఉంటున్నావు. దాని తర్వాత ఏం చేస్తున్నాడు, నీతి నిమిత్తముగా విధేయతగా కానీ దేనికి మీరు లోబడుతారో దానికి దాసులు అవుతారని మీరు ఎరుగరా. మనం ఎరగాలి, మనం దేంట్లో ఉన్నామో మనం ఎరగాలి. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ యొక్క హృదయాల్లో, మీ యొక్క అంతరంగాల్లో, మీ యొక్క మనోనేత్రం మీకు ఏం తెలియజేస్తున్నారో ఆలోచన చేయండి. మీ యొక్క మనసాక్షి మీరు దేని విషయంలో గద్దిస్తుందో ఆలోచన చేయండి. మీరు కొన్నిటికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. వాటిని మీరు ఒకవేళ అప్పగించుకున్నట్లయితే మీరేం చేయాలంటే, దాని నిమిత్తం జరిగేటువంటి పరిస్థితులను ఆలోచన చేయండి. అది మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి.
ఆ యొక్క స్థితి అనేది చాలా యుగ యుగాలు ఉండేటువంటి స్థితి. అది ఒక 70 సంవత్సరాలు ఉండేటువంటి స్థితి కాదు. అది ఆయన తెలియజేస్తున్నాడు, చావు నిమిత్తము. ఒకవేళ నువ్వు అప్పగించుకున్నట్లయితే నువ్వు అప్పగించుకోవాలి. తండ్రి మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చి భూమి మీద మనం ఎలా జీవించాలో అలా మీరు జీవించండి అంటున్నాడు. కానీ క్రైస్తవులకు మాత్రం ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ఇలా జీవించండి, వీటిని విసర్జించండి, వీటిని ధరించండి అంటున్నాడు. ఈ ధరించినటువంటి వారు ఒకవేళ అలా ధరించినట్లయితే 17వ వచనం తెలియజేస్తున్నాడు చూడండి, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారంటే పాపమునకు దాసులై ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపదేశ క్రమమునకు, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఆ యొక్క క్రమానికి, ఆ యొక్క ఉపదేశానికి మీరు ఏం చేశారు? మీరు అప్పగింపబడ్డారు. దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇంతకు ముందు మీరు ఏం చేశారంటే మీ అవయవాల్ని వీటి కొరకు మీరు అప్పగించారు. అయితే ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలుగుటకై, పరిశుద్ధమైన జీవితం కలుగుటకై మీ అవయవములను, మనకున్నటువంటి అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా వేటిని అప్పగించాలి? మన శరీర అవయవాలను అప్పగించాలి. ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు వేరే స్థితిలో ఉన్నావు, వాటికి నువ్వు దాసుడుగా ఉన్నావు, వాటిని ఏం చేయాలో వాటన్నిటి నువ్వు చేశావు. అయితే ఇప్పుడు మీరు క్రైస్తవులు అయిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి? ఇప్పుడు మీరు మీ అవయవాలని పరిశుద్ధత వైపు మార్చండి. ఇంతకు మునుపైతే మీరు అలా జీవించారు. అయితే ఇప్పుడు మీరు అలా జీవించకుండా మీరు ఎలా జీవించాలి? ఆ యొక్క నీతికి సంబంధించిన జీవితాన్ని, ఆ యొక్క పరిశుద్ధ వైపు మీ అవయవాల్ని మీరు ఏం చేయాలంటే అప్పగించండి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. మీరు పాపం చేస్తూ ఉన్నారు కదా, అలా చేసినప్పుడు మీకు నీతిని మీరు బంధించున్నారు. అయితే ఇప్పుడు అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగాను? వాటి వలన మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా. ఇంతకుముందు మనం చేసినటువంటి వాటిని బట్టి మనం చాలా విషయాల్లో మనం సిగ్గుపడుతూ ఉంటాం. ఇలాంటి పనులు మనం ఎలా చేసాం, ఇలా ఉన్నాం కదా అని మనం బాధపడుతూ ఉన్నాం. వాటిని బట్టి మనం అందరం కూడా సిగ్గుపడుతూ ఉన్నాం కదా. అయితే వాటి అంతము మరణమే అంటున్నాడు. అయితే మీరు ఎలా ఉండాలంటే, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవుడికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి సహోదరులారా, మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ భూమి మీద జీవించేటువంటి మనమందరం కూడా మరి క్రీస్తును మనం వెంబడించేటువంటి వారుగా, పైన వాటిని మనం వెతికే వారుగా ఉండాలంటే ఆయన నీకు నాకు ఏం తెలియజేస్తున్నాడంటే మనం ఎలా జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన క్రైస్తవులకు ఉన్నటువంటి మనం అందరం కూడా వీటన్నింటినీ ఎరిగినటువంటి వారిని, ఎరిగినా కూడా ఏం చేస్తుంటామంటే వాటిని ఇంకనూ అనుసరిస్తూనే ఉంటాం. ఇంకా కొన్ని లోపాలు మనలో ఉంటాయి. ఇంకా ఆ లోపాలను మనం సరి చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు. వాటిలోనే మనం కొనసాగుతూ ఉంటాం. అలా కొనసాగుతూ ఒకవేళ దేవుని సన్నిధిలో మనం అందరం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఇప్పుడు నాలో పాపాలు ఉన్నాయనుకోండి, నేను పాపం చేస్తూ ఉన్నా, నేను వచ్చి ప్రార్థన చేశాను అనుకోండి, అది దేవుని సముఖానికి వెళ్తుందా? చాలా మంది అనుకుంటారు, నేను ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇంకా సమాధానం ఇవ్వలేదు, నాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు, అనేక సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆ యొక్క ప్రార్థన అనేది వెళ్ళదనేది అర్థం కాదు. చాలా మన లోపాలు పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థించినా అది దేవుని సముఖానికి వెళ్ళదు.
కాబట్టి ఆయన సంఘంలో కూడా ఒకవేళ పాపాలు చేసేటువంటి మనుషులు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా ఇక్కడ వచ్చి ప్రార్థన చేసేదానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ చేశారనుకోండి, ఏదో మేము వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు ఇవ్వాలని ఏదో ఇచ్చారనుకోండి, ఆ ప్రార్థన వెళ్ళదు. ఆ యొక్క ఆరాధన సరైనది కాదు. నేను మనుషుల మీద కొరకు లేకపోతే వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థనలు కూడా సంఘాలు ఇవ్వకూడదు. ఉందా బైబిల్ అంటే ఉంది, నేను చూపిస్తాను. కాబట్టి మనం ప్రార్థన చేసిన మన జీవితాల్లో ఇంకా ఏదో జరగలేదంటే, ఇంకా నీలో నువ్వేం చేస్తున్నావంటే ఈ యొక్క అవయవాల్ని పాపానికి దాసులను నువ్వు అప్పగించుకున్నావు. పాపానికి నువ్వు అప్పగించుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నీకు సమాధానం ఎలా ఇస్తాడు? నువ్వు 10 సార్లు ప్రార్థన చేసినా నీకు సమాధానం రాదు. ఇలాంటి లోపాలు కనుక నీలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆన్సర్ రాదు. ఏమొస్తుందంటే ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది. వీటన్నిటిని మనం విసర్జించకపోయినట్లయితే ఖచ్చితంగా మనం క్రైస్తవులు కాము. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఒకసారి తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుతాను. కావున మునుపటి ప్రవక్తల విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునండి. మనందరికీ తెలియజేసేటువంటి మాట ఏమిటంటే మీరు వీటిని ధరించండి. 25వ వచనం తెలియజేస్తున్నాడు, మనము ఒకరినొకరము అవలమై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనందరం కూడా అవయవమై ఉన్నాం. సంఘంలో మనమందరం కూడా క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో మనం అందరం కూడా అవయవమై ఉన్నాం. అప్పుడు అవయవమై ఉన్నటువంటి మనము ఒకరికొకరు అబద్ధాలు మాట్లాడవచ్చా? అబద్ధాలు మాట్లాడకూడదని తెలియజేస్తున్నాడు. ఇంకా ఏం తెలియజేసాడు చూడండి, కోపపడు కానీ పాపం చేయకుడి. ఒకవేళ నువ్వు కోపడినట్లయితే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగిలవాడు ఇక మీద దొంగలక అక్కర గల వాడికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. అంటే ఫ్రెండ్స్ తెలియజేస్తున్నాడు, ఇంతకుముందు నువ్వు దొంగగా ఉన్నావు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏదో దొంగతనం చేసావో దాంతోనే నువ్వు కష్టపడి నువ్వేం చేయాలి? అక్కర గల వాడికి నువ్వు ఇవ్వాలి. ఆ మార్పు, ఆ డిఫరెన్స్ అనేది ఇలా ఉండాలి. అంటే ఆ యొక్క ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి ఆ డిఫరెన్స్ అనేది మనం మన క్రియల ద్వారా తెలియజేయాలి. మనం ఎలా తెలియజేయాలంటే ఆ యొక్క డిఫరెన్స్ మనం చూపించాలి. మనం చూపించం, నేను ఇలా ఉన్నాను అనుకుంటాం కానీ మనం చూపించకుండా ఎలా ఉంటాం? నేను పర్లేదు అనే ఫీలింగ్లో మనం ఉంటాం. కానీ అక్కడ ఏం తెలియబడిందంటే ఒక దొంగ, ఇంతకుముందు అతను దొంగ, నేను దొంగను ఇంతకుముందు, ఇప్పుడు నేను కష్టపడి పని చేసి నేను ఏం చేస్తున్నానంటే సహాయం చేస్తున్నాను. అప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ ఏంది? ఇది ప్రాచీన స్వభావం, ఇది నవీన స్వభావం. ఇంతకుముందు నేను అబద్ధాలు ఆడుతూ ఉన్నా, ఇప్పుడు నేను అబద్ధం ఆడడం. ఈ యొక్క వీటిని మీరు ధరించండి, వీటిని మీరు చేయండి అని ఆయన తెలియజేసినటువంటి వాడు అంటున్నాడు. ఇంకా చూడండి 29లో వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనములు పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానికుడి. తర్వాత దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇంకా తెలియజేస్తున్నాడు 31లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము
మీరును ఒకరినొకరు క్షమించుడి అని చాలా క్లియర్గా క్రైస్తవులకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సంఘాల్లో మనకి వినిపించబడుతూ ఉంటారు. అయితే అలా ఉండాలో లేదో అనేది దేవుడు మనకు వదిలేశాడు. ఆయన నువ్వు ఎలా ఉంటావో ఓకే, అది నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా జీవించు. అయితే క్రైస్తవుడు ఇలా జీవించాలి, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత క్రైస్తవుడు ఇలాగనే జీవించాలి అని ఒక పద్ధతి అనేది బైబిల్లో చెప్పబడింది. ఆ యొక్క పద్ధతి ప్రకారం జీవించినప్పుడే మనం అందరం కూడా క్రైస్తవులు. కాకపోతే క్రైస్తవులుగా చెప్పబడేటువంటి వారు. చాలా మంది గొడవలు జరిగినప్పుడు ఏం చెప్తారు, వీడేం క్రైస్తవుడు అంటారు లేదా? ఎందుకంటారు అంటే లోకస్తులు కూడా ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు ఇలా ఉండరు, వాళ్ళ జీవితం వేరే అనే ఆలోచన వాళ్ళకు ఉన్నా కూడా మనకు లేదు. వీడే క్రైస్తవుడు, ఇతను వచ్చి బైబిల్ బోధిస్తున్నాడా, సువార్తలు అనలేదా అంటారు. ఎందుకంటారు? ఈ అవయవాలతో నేను ఏదైనా పొరపాటు చేసేసి మళ్ళీ వచ్చి ఇక్కడ మాట్లాడాను అనుకోండి, ఏమంటారు? ఆ డిఫరెన్స్ నీకు కలిపేయాలి కదా. ఆ యొక్క ప్రాచీన స్వభావానికి నవీన స్వభావానికి ఆ తేడా నీకు తెలియాలి కదా. ఆ తేడా మనం చూపించుకున్న అవకాశం చూపించినప్పుడు అది క్రైస్తవ జీవితం కాదు. క్రైస్తవులుగా మనం జీవించాలంటే కొన్నింటిని మనం విసర్జించాలి, కొన్నింటిని మనం చంపాలి, కొన్నింటిని మనం ఏం చేయాలి, ధరించాలి, కొన్నింటిని మనం క్షమించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఇలా ఉండాలని కొలిసిలో ఉన్నటువంటి యొక్క సంఘానికి అపోస్తలుడైన పౌలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు తెలియజేశారు. ఈ యొక్క మాటలు అనేది ప్రతి ఒక్కరిని బాధించేటువంటి మాటలే, ఈ మాటలు అనేది ప్రతి ఒక్కరిని గుచ్చేటువంటి మాటలే. అయితే ఇవి ఉండడం వల్ల నువ్వు పరలోకంలో దాచబడినటువంటి యొక్క జీవాన్ని నువ్వు దూరం అవుతావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు, ఉన్నది ఉన్నట్టుగా ఆయన బోధించాడు. మీరు ఎలాగైనా ఆలోచన చేయండి, కానీ ఇది వాస్తవం, క్రైస్తవ జీవితం అంటే ఇది, ఇలా ఉండాలని ఆయన ఆ యొక్క సంఘానికి బోధించినటువంటి వాడు అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా అది దేవుని మాటగా మనం ఆలోచన చేయాలి. దేవుడు నీతో మాట్లాడేటువంటి మాటగా నువ్వు ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసి మనం మార్చుకోవాలి. అలా మార్చుకోకపోయినట్లయితే ఆయన ఉగ్రత అనేది మన మీదకి వస్తుంది. కాబట్టి సోదరులారా, ఇప్పటి వరకు ఓపిక ఉన్నటువంటి మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఇలాంటి జీవితాన్ని జీవించటకు మనం ప్రయాసపడాలని నేను ప్రేమతో కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తాం.